ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రెగుట్ట కొండలో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. పీఎల్జీఏ బెటాలియన్ లక్ష్యంగా నలువైపులా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మరోవైపు ఎన్కౌంటర్ పై సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. తెలంగాణను బేస్ క్యాంపుగా సరిహద్దు రాష్ట్రాలు మార్చుకున్నాయి. బీజాపూర్ నైరుతి అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మావోయిస్టులపై ఉమ్మడి బలగాలు పట్టుబిగించాయి. ఈ ఆపరేషన్ లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ మరియు సిఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రెగుట్ట కొండలో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. పీఎల్జీఏ బెటాలియన్ లక్ష్యంగా నలువైపుల భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మరోవైపు ఎన్కౌంటర్ పై సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. తెలంగాణను బేస్ క్యాంపుగా సరిహద్దు రాష్ట్రాలు మార్చుకున్నాయా? బీజాపూర్ నైరుతి అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మావోయిస్టులపై ఉమ్మడి బలగాలు పట్టుబిగించాయి. ఈ ఆపరేషన్ లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ మరియు సిఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రెగుట్ట కొండలో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ లైవ్ లో అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం అలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా కర్రెగుట్ట కొండలో ఇంకా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. పీఎల్జీఓ బెటాలియన్ లక్ష్యంగా నలువైపుల నుంచి కూడా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఎన్కౌంటర్ పై సీనియర్ అధికారులు కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. తెలంగాణను బేస్ క్యాంప్ గా మార్చుకొని సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి మావోయిస్టులను అరికట్టడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా మూకుమ్మడిగా సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాయి. బీజాపూర్ నైరుతి అంతర్రాష్ట్ర సరిహద్దులో కూడా మావోయిస్టులపై పట్టు బిగించారు బలగాలు. ఆపరేషన్ లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా మరియు బస్తర్ ఫైటర్స్ మరియు సిఆర్పీఎఫ్ సంబంధించిన బెటాలియన్ టీంలు కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భద్రతా బలగాలన్నీ కూడా చుట్టుముట్టిన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ ప్రాంతంలోనే కర్రెగుట్ట, కంకేర్, నబీ ప్రాంతంలో కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలను కూడా బయటికి రావద్దని ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ కనపడుతుంది. కర్రెగుట్ట, కాంకేర్, నబీకి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా బాంబులు మోత, కాల్పుల చప్పుట్లతో ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలైతే వెంబెలెత్తిపోతున్నారు. నిరంతరం కూడా బాంబుల శబ్దాలు వినపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా హెలికాప్టర్లు మరియు డ్రోన్ దాడులతో ఆయా ప్రాంతాల గుట్టల మీద దాడులు చేస్తున్నారు. ఎన్కౌంటర్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే మావోయిస్టులు ఎంతమంది మృతి చెందారన్న దానిపై ఇంతవరకే పోలీసులు ఎటువంటి ధృవీకరణ చేయలేదు. నిన్న 6 మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందగా వారిలో 3 మహిళలు ఉన్నట్టుగా తెలిపారు. చనిపోయిన వారిలో 3 మహిళలను కూడా గుర్తించినట్టుగా కనుగొన్నారు. డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్ అలాగే బస్తర్ ఫైటర్స్ కూడా సంయుక్తంగా ఈ బృందం ఈ చర్యల్లో పాల్గొన్నది. బెటాలియన్ సంబంధించినటువంటి టీమ్స్ పెద్ద ఎత్తున కూడా సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున నక్సలైట్లకు సంబంధించినటువంటి ఆయుధాలను, పేలుడు పదార్థాలను కూడా సామాగ్రిని అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ లోని నైరుతి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర సరిహద్దు అడవిలో మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం మేరకు పెద్ద ఎత్తున మావోయిస్టులందరూ కూడా కర్రెగుట్ట అడవుల్లో సమాచారం అయ్యారన్న నేపథ్యంలో అక్కడికి ఉమ్మడిగా ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు. ఇటు తెలంగాణలోని వెంకటాపురం సరిహద్దు ప్రాంతం నుంచి అలాగే అటు బీజాపూర్ లో నుంచి కంకేర్ ప్రాంతం నుంచి కూడా భద్రతా బలగాలన్నీ కూడా దాదాపు 20 కిలోమీటర్లు ఉన్నటువంటి కొండలన్నీ కూడా చుట్టుముట్టి ప్రస్తుతం అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తుంది. అడపాదడప మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కూడా జరుగుతున్న సిచ్యువేషన్ అవుతుంది. ఇప్పటి వరకు మావోయిస్టులు దాదాపుగా ఎన్కౌంటర్ లో 3 మహిళలు, మరో 3 పురుషులు కూడా మృతి చెందారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎన్కౌంటర్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎన్కౌంటర్ స్థలంలో లభించిన గుర్తుల ఆధారంగా మరింత మంది మావోయిస్టులు చనిపోయే అవకాశం ఉంటుంది, లేదా పెద్ద ఎత్తున గాయాలయ్యి వాళ్ళు తప్పించుకున్న అవకాశం కూడా ఉండొచ్చు అంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే దీని మీద ఎటువంటి
అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. చనిపోయిన నక్సలైట్లను కూడా గుర్తించే పనిలో ప్రస్తుతం అయితే భద్రతా సిబ్బంది ఉంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి కూడా ఇంకా ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇటు వెంకటాపురం నుంచి వాజేడు, వెంకటాపురం అలాగే గోదావరి సరిహద్దు ప్రాంతం నుంచి కూడా కర్రెగుట్టల వరకు కూడా పెద్ద ఎత్తున బెటాలియన్ టీంలన్నీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అలాగే బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల నుంచి కూడా కూంబింగ్ గా వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి మిగతా జిల్లాల సరిహద్దుల్లో కూడా ఉమ్మడి బలగాలన్నీ కూడా శోధిస్తున్నాయి. చాలా వరకు కూడా ఆ ప్రాంతంపై పట్టు బిగిస్తున్నట్టుగా ఇప్పటికే బస్తర్ ఐజీ సుందరరాజన్ కూడా తెలిపారు. దీని మీద కూడా పూర్తి స్థాయిలో పైచేయి సాధిస్తాం, మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే కొంత ఎండ వేడి ఎక్కువ ఉన్న దృష్ట్యా అక్కడికి వెళ్ళినటువంటి భద్రతా బలగాలకు కూడా డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. దీంతో గుట్టలు ఎక్కి దిగాలన్నా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రధానంగా కావాల్సినటువంటి వస్తువులు కల్పించే అవకాశం ఉంటుంది. ఈ రోజు అధికారుల సమావేశం అనంతరం పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన భద్రతా పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకైతే పోలీసు అధికారులు అయితే సన్నద్ధం అవుతున్నారు. ఎన్కౌంటర్ స్థలంలో లభించిన గుర్తుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారన్న దానిపై పూర్తి స్థాయిలో గుట్టలన్నీ కూడా జల్లెడబడుతున్నారు. మీనాక్షి, రవికిరణ్, ఇప్పటి వరకు ఎన్ని మావోయిస్టు స్థావరాలు గుర్తించారు? మీనాక్షి, ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటికే మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, హిడ్మా స్వస్థలం కావచ్చు, అలాగే అంబుజ్మాడ్ ఏరియాలో ఉన్నటువంటి చాలా వరకు మావోయిస్టుల డెన్లన్నీ కూడా పూర్తిగా భద్రతా బలగాలు చేజించుకున్నాయి. అలాగే కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు ఎవరైనా ఉన్న దానిపై పూర్తి స్థాయిలో నివేదికల ఆధారంగా ఇంటెలిజెన్స్ నివేదికలతో ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఆయా ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాయి. అలాగే సుక్మా, నారాయణపూర్ అలాగే బస్తర్ ఏరియాకి సంబంధించినటువంటి మావోయిస్టులకు పెట్టన కోటగా ఉన్న ప్రాంతాలపై పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అయితే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ముఖ్యంగా కర్రెగుట్ట అడవులు ఎప్పటి నుంచో మావోయిస్టులకు పెట్టన కోటగా ఉన్నాయి. ఇటు తెలంగాణ అలాగే బీజాపూర్ జిల్లాకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల్లో ఎప్పటి నుంచో మావోయిస్టులకు పట్టుంది. ఇప్పటికే మావోయిస్టులు కూడా చాలా సార్లు ఆ గుట్ట మీదకి రావాలంటూ జవాన్లకు సవాల్ విసిరిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కర్రెగుట్ట అడవులన్నీ కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే ఇటు ఆర్మీ టీమ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఫోర్స్ టీమ్స్ కావచ్చు, అలాగే మిగతా ఫోర్స్ అన్ని కూడా అక్కడే ఉండి స్వాధీనం చేసుకునే పనులు అయితే పడ్డాయి. ప్రస్తుతం అయితే ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. దీని మీద మాత్రం ఇంకా ఎటువంటి ధృవీకరణ మనకైతే అందలేదు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.